మొన్న ప్రీతి గారు చనిపోతే డాక్టర్ డిబేట్ లో బీఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి మహిళా నేత శోభారాణి గారు కూడా అందుబాటులో ఉన్నారు. శోభారాణి గారు, ఇప్పుడు చూస్తున్నారు ఈ విషయం అంతా కూడా మీకు కూడా తెలుసు, గవర్నర్ కి గవర్నమెంట్ కి మధ్య జరుగుతున్నటువంటి వివాదం. సో దీనికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు చాలా కరెక్ట్ గా పనిచేస్తుందని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు అన్నారు నాయకులు స్కూల్స్ లో సరిగా లేవు అని. ఒక్కసారి మా ఖమ్మం వచ్చి చూడండి, ఎక్కడ ఎక్కడ ఏ లోటు ఉండదండి. నాయకులు సరిగా పని చేయట్లేదు అంటున్నారు కదా, మా నాయకుడు చూడండి ఇక్కడికి వచ్చి ఎక్కడ పని చేయట్లేదు చెప్పండి, చూసుకోండి వచ్చి ఎక్కడ పని చేయట్లేదు చెప్పండి. ప్రతి చోట ప్రతి అభివృద్ధి అనేది మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జరిగిందండి. మరి ఇన్ని మాటలు చెప్తున్నారు, ఇంతకు ముందు ఎందుకు చేయలేదండి? ఈ రోజు చూస్తే గ్యాస్ ధర చూసారు, ఈ రోజు పెరిగింది, మరి ఇప్పుడు పెరుగుతుంది. మరి దీనికి సమాధానం ఏం చెప్తారండి? ఆ రోజేమో గ్యాస్ బండ తీసుకోండి 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 అని అంటగట్టారు మాకు. ప్రతి మహిళ ఈ రోజు బాధపడుతుందండి గ్యాస్ ధర పెంచుతుంటే. ఈ రోజు గ్యాస్ వద్దు మాకు, గ్యాస్ బండలు మొత్తం తీసుకొచ్చి మేము సిలిండర్స్ మొత్తం కూడా వాళ్ళకి వేస్తాము, ఐరన్ వాళ్ళకి వేసేసి కట్టెలతో వంట చేసుకుంటా ఇస్తారు. దీనికి సమాధానం ఏం చెప్తారండి బీజేపీ వాళ్ళు? ఎలా ఉందంటే అండి బీజేపీ ప్రభుత్వం, మా 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 నేత బిఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తున్న అభివృద్ధి చూడలేక ఇవన్నీ చెప్తున్నారు తప్ప ఎక్కడ లేదండి. ఏ దళిత బంధు పథకం మీకు ఎక్కడ తప్పుగా కనిపించింది చెప్పండి? ఎక్కడ ఏ పథకం తప్పుగా కనిపించి చెప్పండి? శోభారాణి ఈ గారు, రోజు ఇప్పుడు కంటి బిడ్డ విషయం దగ్గర ఏంటి నుంచి అని అంటే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు పెండింగ్ లో పెట్టినటువంటి గవర్నర్ రాజ్యాంగబద్ధమేనా అనేటువంటి ఒక ప్రశ్న. దాంతో పాటుగా అవునండి. నిజంగా ఈ బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపకపోవడం నిజమైందే. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎవరు ఏ ఒక్కరు కూడా వెళ్ళి గవర్నర్ కి ఈ బిల్లులను మెన్షన్ చేయడంతో పాటుగా ఇలాంటి ఒక ప్రోటోకాల్ ఉంది అని కూడా చెప్పకపోవడం, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. సో మీరేమంటారు? ఇది తప్పుడు ప్రచారం అండి. అలాంటిది ఏమీ లేదు. తమిళిసై గారు కావాలని మాకు ఈ ప్రభుత్వం తరపున ఏమి అమలు చేయకుండా, ఏం పంపించినా కానీ అమలు చేయకుండా, అసెంబ్లీ నుంచి పంపించి ఏమి అమలు చేయకుండా చేస్తున్నారండి. కావాలని కక్షపూరిత చర్యలు మాత్రమే చేస్తున్నారండి కేసీఆర్ గారి మీద అని మేము దాని పరంగా చెప్పగలుగుతామండి. ఇదంతా రాంగ్ అని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అండి. రాజ్భవన్ దూరమా ఢిల్లీ దూరమా అంటూ కూడా ఈ రోజు పొద్దున గవర్నర్ ట్వీట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న రాజ్భవన్ రావడానికి టైం లేదు, కానీ ఢిల్లీకి వెళ్ళి 194 పేజీల పిటిషన్ వేయడానికి టైం ఉందా అంటూ కూడా ఈ రోజు పొద్దున గవర్నర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది? రాజ్భవన్ కి వెళ్ళి కలుస్తూనే ఉన్నారండి, ఆవిడ తమిళిసై గారితో కలుస్తూనే ఉన్నారు. గవర్నర్ దగ్గర నుంచి లేఖ వచ్చినప్పుడే గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలుస్తా ఉన్నారు తప్ప, గవర్నర్ దగ్గరికి అఫీషియల్ గా వెళ్ళి ఈ ఒక బిల్లు ఆగింది, ఎందువల్ల ఆగింది అనేది ఎప్పుడు కూడా మెన్షన్ చేయట్లేదు అనేది గవర్నర్ వర్షన్. అదే విధంగా ప్రతిపక్షాల వర్షన్ కూడా ఇదే నడుస్తుంది. శోభారాణి గారు, అది చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఆమోదం ఇచ్చినటువంటి బిల్లులకు సంబంధించి గవర్నర్ ఆపింది అంటే, ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు సీఎస్ హోదాలో వెళ్ళి ఈ బిల్స్ గురించి అడగాలి కదా. అడగలేదు అనేది ప్రతిపక్షాల వర్షం చెప్తా ఉంది. ఈ రోజు గవర్నర్ కూడా అదే వర్షం చెప్పింది. అడుగుతున్నామండి, అడిగినా కానీ పట్టించుకోవట్లేదండి. అసలు తమిళిసై గారు అసలు మాకు పట్టించుకోవట్లేదు. మా వర్షంలో మేము అడుగుతూనే ఉన్నాం, కానీ ఆమె గారు మాకు సరే, ఏంటో మరి కక్షపూరిత చర్యలు చేసి మరి మాకు రాహుల్ విషయాలు గారు మీరు చెప్పండి, పట్టించుకోవట్లేదు. మీ క్వశ్చన్ ఏంటి? అక్కగారికి నేను 3 ప్రశ్నలు అడుగుతా. అక్కగారు మాట్లాడినప్పుడు నేను ఇంటర్ఫియర్ చేయలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కగారు ఇంటర్ఫియర్ చేస్తారని కోరిక. ఒకటి, గవర్నర్ గారి దగ్గర ఉన్న 10 ఫైల్స్ గురించి చర్చ జరుగుతున్నది. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న 12,000 పెండింగ్ ఫైల్స్ ఇవాళ దినం లేదా అండి సెకండ్? దానికి ఏం జవాబు చెప్తారు మీరు? చెప్పండి. దళిత బంధు కిందటి సంవత్సరం మీరు ప్రకటించిన దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టలేదు. ఈ సంవత్సరం 17,700 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు మీరు? కిందటి సంవత్సరం దానికి ఎంత ఖర్చు పెట్టారో, ఎంత మిగులు బడ్జెట్ ఉన్నది, ఇంకెంత ఉన్నదని తెలియదు. ఈసారి దళిత బంధులో మీరు పెట్టిన బడ్జెట్ సర్ప్లస్ బడ్జెట్, మిగులు బడ్జెట్ ఎంత కేటాయించారు, ఎన్ని వర్గాలకు కేటాయించారు, ఎన్ని జిల్లాలకు కేటాయించారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎక్కడుంది? రెండోది, 11.5 లక్షల పోడు భూముల పట్టాలు ఇస్తాన్నారు. ఇప్పుడు కమిటీ చేసారు, 6 లక్షలు ఉన్నది. 11.5 లక్షల పోడు భూముల పట్టాలు ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగ భృతి గురించి ఏదైతే ఆ రోజు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నిరుద్యోగ భృతికి మీద ₹1 కేటాయించాలి ఈసారి ప్రభుత్వము. మూడోది, ఇప్పుడు మీరు ఏ ఎజెండా మీద ముందుకెళ్ళదలుచుకున్నారు? ఇప్పుడు మీరు ఏ ఎజెండాతో అయితే ప్రభుత్వం ఫామ్ చేసినారో ఆ ఎజెండాను మరి సంపూర్ణంగా మీరు ఈ ఇయర్ వచ్చే 4 నెలల్లో మీరు మొత్తం అంతా తీర్చగలుగుతారా? అంత బడ్జెట్ మన రాష్ట్రం దగ్గర ఉందంటారా? కాళేశ్వరం కట్టడానికి 90,000 కోట్లు మనం అప్పు తెచ్చుకున్నాము.
13,000 కోట్లు సంవత్సరానికి ఈఎంఐ కడుతున్నాం అండి. ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ వీటన్నిటి జవాబు కావాలని అక్కడ కోరుకుంటున్నాను. సో శోభారాణి గారు మీరేమంటారు ఫైనల్ గా? ఇప్పుడు 3 ప్రశ్నలు అడిగాడు రాహుల్. కాదండి, ఇప్పుడు మమ్మల్ని ఈ విషయం మోడీ గారిని అడగండి. మీరు ఫస్ట్ మోడీ జిఎస్టీ అని మొత్తం లాగుతుంది మోడీ గారండి. ఫస్ట్ మోడీ గారికి క్వశ్చన్ వేయండి. మీరు ఫస్ట్ జిఎస్టీ గురించి ఇంతగానో ఇలా చేస్తున్నారు తరపున ఆల్రెడీ బేజాడి బీరప్ప గారు లైన్ లోనే ఉన్నారు. మోడీ గారి గురించి ఏం కావాలన్నా బీరప్ప గారు చెప్తారు. అదే అండి, ఫస్ట్ మోడీ గారిని అడగండి. ఆ జిఎస్టీ వల్ల ఎంత మధ్యతరగతి కుటుంబాలు నాశనం అవుతున్నాయి, మోడీ గారిని అడగండి. ఫస్ట్ కేసీఆర్ గారిని అడగండి కాదు, ఫస్ట్ మోడీ గారిని అడగండి. నిరుద్యోగ మీ క్వశ్చన్ చెప్పండి బీరప్ప గారు. పార్టీ మేనిఫెస్టోలో 11.5 acres ఆఫ్ పోర్ట్ భూములు ఇస్తానని బీఆర్ఎస్ పార్టీ కింద సంవత్సరం ఎలక్షన్ లో, ఇది వాస్తవం కదా? మీరు చెప్పండి. స్టెరిలైజేషన్ ఇబ్రాహీంపట్నంలో అంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత, కోవిడ్ తర్వాత కూడా మీరు 4% కేటాయించడము ఫర్ హెల్త్ అనేది, ఇది న్యాయబద్ధంగా మీకు అనిపిస్తుందా? అభివృద్ధి చెందిన ఏ రాష్ట్రానికైనా విద్య అవసరము. విద్యకి 6.25% కేటాయించినారు. కొటారి కమిషన్ 30% కేటాయించమంది. కానీ మీ క్యాపిటల్ బడ్జెట్ కింద 10,000 కోట్లు పెట్టినారు.